మేడం, ఏడ్చింది భయపెట్టింది చాలు. నీకేం కావాలో ఓపెన్ గా అడిగేసాయి. నీ కోరిక తీర్చి నీ ఆత్మకి శాంతి చేకూరుస్తాం. వసే ముసలయ్యం, ఈ మ్యాజిక్లు గిజిక్లు మామూలు కాదే, వాళ్ళు చెప్పి అంటారు. హలో, ఇక్కడ కూడా హైట్ తక్కువైనా మ్యాటర్ ఎక్కువే. అదిరా మ్యాటర్, లాంగ్వేజ్ ప్రాబ్లం రా. అబ్బాయిలు మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాకు ఐడియా వచ్చింది. ఈ ముసల్దానికి మా సహోదరుని చేత ట్రాన్స్లేషన్ చేయిస్తే ఏం ఎక్కువ చేస్తున్నావు బావా? దీన్ని మన భాష అర్థం కాదు కానీ కిలికిలి భాష మాట్లాడు. ఎస్ఐ నువ్వు చెప్పు, నువ్వే ముందు నిండా. సాగరకన్యా, సాగరకన్యా, పులిహార, నిమ్మకాయ బద్ద, తలుపుతి అమ్మా. సాగరకన్యా, బాబాయ్ ఏడ్రా? అమ్మా ఎలియానా, చిచ్చి సాగరకన్యా, 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 తలుపుతి అమ్మా. బాబాయ్ ఇది బాబాయ్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అవునా? వెళ్ళ పద పదరాయ్. వస్తానే ముసలయ్యో, నీకు ఈరోజు ఎత్తాడే. బాబాయ్ జాగ్రత్త, బాబాయ్ వస్తా. బాబాయ్ జాగ్రత్త. ఇలియనా, ఇలియనా, సాగరకన్యా, బాబా. ఆ ముసలయ్యో మా ఇల్లు పెట్టింది బాబా. బాబా పిలు, బాబా పిలు, బాబా మా నెంబర్ తప్పని జంతర్ జంతర్. బాబా ఏం రాలేదు బాబా. ఇవి అడిగేయాలి బాబా, వీటికి మన లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. లేకపోతే కరెక్టే. ముక్కోని పిలిస్తే బాబు వద్దు వద్దు, నేను అన్న పెడతానే బాబు. బాబాయ్ పారిపోదు బాబాయ్. బాబాయ్ బాబాయ్ బాబా వద్దు ప్లీజ్. ఏంటి బాబా ఉంటుంది? ఇలియనా ఇలా మారిపోయింది. అమ్మా ఇలియనా మనోడు గొంతు విసిగిస్తుందిరా. మన నెంబర్ తప్పని పిలు బాబా. జంతర్ మంతర్, మంతర్ జంతర్. కూడా మంత్రం చదవరా? అరే ముక్కో, జంతర్ మంతర్, మంతర్ జంతర్ ఏమంటారో చెప్పరా? जाहो माहो माहो जाहो।
ఈ గూడానికి పెట్టిన పేడను వదిలించా, ఆ ముసల్దాని ఆత్మని ఈ ముద్దలో బంధించా. అంతేకాదు అబ్బాయి, మనం అనుకున్న అద్వితీయ శక్తులన్నీ కూడా మనం సొంతం చేసుకున్నాం. అస్సలు లేట్ చేయకుండా అర్జెంట్ గా దీన్ని భూమిలో పాతి పెట్టాలి. పదండి. అమ్మయ్యా నా నలుగురు కూడా సేఫ్ కదా. పదండి. చెబితే వినవా నువ్వు, నీ మమతే మాయ కదా, నిజమే కనవా నువ్వు. సాగర్ కన్యా, నువ్వే బగ్గ పెట్టుకోకు. ఒక వారం రోజుల్లో వచ్చి తీసుకెళ్తా. నేను వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ ఏం చేయరు. తప్పకుండా వస్తావు కదా. ఏ నా ప్రేమ మీద ఆ మాత్రం నమ్మకం లేదా? బాబాయ్ చూడలేక చచ్చిపోతాను. ప్రకృతి వైపరీత్యం అంటే ఇదే. సరే ఇక నేను బయలుదేరుతాను. మామా వెళ్ళొస్తాను. చెయ్యగుండె తాకలేక పలకను. అర్థమైంది. ఓ అరే బామర్ది పద పద బాబా. అరే ముక్కడా దా. బాయ్. బాయ్ బాయ్. సీరియో. అబ్బా డ్రైవర్ సార్ వస్తున్నా. డ్రైవర్ డ్రైవర్ ఈ రెండు కూడా వెనకాల డిక్కీలో పెట్టు. మా మామయ్య నాకు ప్రేమతో గిఫ్ట్లు ఇస్తే ఆడిని తీసుకెళ్ళి డిక్కీలో పెట్టమంటావా? మరి నా చేతికి. మా చేతికి. ఓ గుడ్ ఐడియా. తీసుకోండి తీసుకోండి. పట్టుకో ఎక్కండి. బాబాయ్ ఎక్కండి. పట్టుకో. బామర్దులు బాయ్రా, మిస్ యూ. అరే ముక్కు బామర్ది రారా, జాతర ముక్కు కూర్చున్నది. అబ్బో వారిని ప్రేమ కాలా, అసలు బరువుగా ఉంది, పట్టుకోరా. మిస్ యూరా. నువ్వు కదా. బాయ్ 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 బామర్ది బాయ్ బాయ్ బాయ్. మొత్తం మీద మనం అనుకుంటూ బాబా. సాధించాలి. పట్టుకో. బాయ్ 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 రా బామర్ది. బాయ్ 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 బాయ్. బాయ్ ముక్కు బామర్దులు. మీ అక్క జాగ్రత్త. అట్లాగే బావా. బాయ్ రా. బాయ్. బాయ్ బావా. దిగండి దిగండి. అమ్మయ్యా. అరే బరువు ఉందిరా. అరే లక్ష్మీదేవి జాగ్రత్త. అది. అరే లచ్చిందేవి లచ్చిందేవి లచ్చిందేవి. దండం పెట్టుకో. రండి. అమ్మో రంగా. అబ్బా ఎన్ని కాయిన్స్. ఓకే ఓకే. ఆ సంచిటి 1 2 3 నేను లెక్కేసాను ఇవ్వండి. 1 2 3 4 5 8. ఇది కూడా అందులో వేయి. గంగా. బాబాయ్ ముందు నువ్వు. ఓకే. గంగా ఇదిగో మీ కమిషన్. కమిషనా? కమిషన్ ఏం బాబు? అవును గంగా, ఆత్మల వల్ల ఆదాయం రాకపోయినా వీళ్ళ వల్ల అంతకు మించిన ఇన్కమ్ వస్తోంది. అందుకే ఎప్పటిలాగే నా కమిషన్ ని తీసుకుని మీ వాటా మీకు ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను.
అందుకే తీసుకో గంగా. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను బాబు. సర్లే, ఎప్పటికైనా కరెక్ట్ గా అర్థం చేసుకున్నందుకు సంతోషం. అరే సారీ బావా, ఆనందంలో మర్చిపోయాను. ఇదిగో ఇది మా తరపున మా తమ్ముడు జిలేబీ గారి కోసం. చాలా సంతోషం బాబు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. ఇచ్చిన మాట ప్రకారం జిలేబీ చదువు కోసం కావాల్సిన డబ్బు మీకు ఇచ్చాం. సో మీరు జిలేబీని బాగా చదివిస్తే మా రుణం తీర్చుకున్నట్టు. అట్లాగే కరెక్ట్ బావా. బాబు. తప్పకుండా బాబు, నన్ను బాగా చదివిస్తా. ఓకే కార్తీక్, మరి నేను కూడా బయలుదేరుతాను. ఇంటి దగ్గర మా ఆవిడ పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే బాబాయ్, మేము కూడా ఫ్రెష్ అవుతాం. జాగ్రత్తగా వెళ్ళిరండి మంత్రి వర్య. అటలో నేను బట్టాచారి. పంచరా పంచేసారా మన మీదే. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కడవెత్తుకొచ్చింది చంద్రపకిడి, కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. నాదే నీదే. హలో బంగారం, ఏంటి టైంలో నిద్ర పట్టట్లేదా? యాక్చువల్లీ నేను ఇప్పుడు ఎక్కడున్నానో చెప్తే నువ్వెంత థ్రిల్ ఫీల్ అవుతావో తెలుసా? ఏది ఎక్కడున్నావో చెప్పు, ఎంత థ్రిల్ అవుతానో చూద్దాం. ఎయిర్పోర్ట్ లో. వావ్, ఫైనలీ మై బంగారం కమింగ్ టు ఇండియా. దట్స్ గ్రేట్. ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తుంది ఫ్లైట్? ఆల్రెడీ వచ్చేసింది కార్తీక్. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. వాట్? చెప్పానా నువ్వు థ్రిల్ అవుతావని? యా, బట్ ముందే చెప్పుంటే వచ్చి పికప్ చేసుకునేవాడిగా. అప్పుడు సర్ప్రైజ్ వర్కౌట్ అయ్యేది కాదు కదా. ఆఫ్ కోర్స్ అయ్యేది కాదు. ఇప్పుడు నేను రావడానికి 1.5 hours పడుతుందిగా. లొకేషన్ వాట్సాప్ చేయి కార్తీక్, నావిగేట్ చేసుకుంటూ వచ్చేస్తాను. ఓకే ఓకే. బాబా, సర్ప్రైజ్ భలే బాగా ప్లాన్ చేసిందిగా. నీ ఫేస్ మనం ప్లాన్ చేసుకోవడానికి టైం లేకుండా చేసింది. అదేంటి బాబా, ఈ గోల్డ్ కేసు మొత్తం అమ్మేసి నీ అప్పులు తీర్చేసి మహీకి మన డ్రామా గురించి మొత్తం చెప్పేస్తానన్నావు కదా. కరెక్టేరా, వచ్చి రాగానే గుమ్మం దగ్గర నిలబెట్టేసి చెప్పేస్తారా? వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలి, సిచ్యువేషన్ రావాలి, సీన్ డిమాండ్ చేయాలి, ఇన్నుండాలి. కరెక్టే బాబా. అయినా అరేంజ్మెంట్స్ గురించి డోంట్ వరీ బాబా, మన మరడమ్మ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. డోంట్ వరీయా. కరెక్టే కదా, వాళ్ళ సంగతే మర్చిపోయాను. పద. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో వస్తున్నాడు. సిస్టర్స్, అక్కాయిలు, సిస్టర్స్, అక్కాయిలు, సిస్టర్స్, అక్కాయిలు, సిస్టర్స్, అక్కాయ్, మరడమ్మక్కాయ్, చిత్రకాయ్, సిస్టర్స్, అక్కాయిలు, సిస్టర్స్, అక్కాయ్ ఎర్రచారు. సిస్టర్స్. ఏమై ఉంటారా వీళ్ళు? బావా, వీళ్ళు పెద్ద కంత్రి దెయ్యాలు. ఈ మొక్క ఎప్పుడో చెప్పా, ఇప్పుడు చూడు పెద్ద హ్యాండ్ ఇచ్చి చంపైపోయారు. ఇచ్చిన మాట తప్పి ఒగ్గేయడానికి మేమేమైనా మనుషులు ఏంటి? మీదే మమ్మల్ని ఇలా డౌట్ పడుతుందని మేము అనుకోనే లేదు. సారీ సిస్టర్స్, వీడి నోటికి కొంచెం డాష్ ఎక్కువ అని తెలుసు కదా, ఇది లైట్ తీసుకోండి. కార్తీక్ చెప్పింది కరెక్టే అక్క. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సిస్టర్. యాక్చువల్లీ సర్ప్రైజ్ అని చెప్పి మహి వాళ్ళ పేరెంట్స్ తో పాటు హైదరాబాద్ వచ్చేసింది. హాయ్, మంచి వాట్సాప్ లో బహుత్ అచ్చా, బహుత్ అచ్చా. అచ్చా కాదు బెహన్, మా వాడికి అరేంజ్మెంట్ సరిగా అవ్వదని చెప్పి వద్దులే, సీన్ లో సెన్సర్ బాగోద్దు. కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని మేము చూసుకుంటాం కార్తీక్. జంతర్ మంతర్, మంతర్ జంతర్, జంతర్ మంతర్. బంగారు ప్యాలెసా? ప్రాపర్టీ ఓకే, కానీ వాళ్ళ ముందు ఫ్యామిలీ డ్రామా ఆడడానికి ఇప్పటికిప్పుడు ఆర్టిస్టులు ఎక్కడి నుంచి దొరుకుతారు? ఎక్కడ ఎందుకు కార్తీక్, ఇక్కడే ఉన్నారుగా. ఇక్కడ ఎవరు? అవును, ఒక డౌట్ రా. బంగారు ప్యాలెస్. మమ్మీ అది చూడు. ఏకంగా నా పేరు మీద ఇల్లు
వచ్చేసాడు కార్తీక్. ఓ షిట్, బిల్ గేట్స్ పుట్టి 60 ఏళ్ళైనా గేట్స్ ఇంకా మాన్యువల్ గానే ఓపెన్ చేస్తున్నారు. డామ్ ఇట్ షిట్. డాడ్, యుఎస్ లో సెటిల్ అయ్యాం కదా అని ఇండియాలో ఎగతాళి చెయ్యొద్దు ప్లీజ్. ఇండియాలో నిజం మాట్లాడితే ఎగతాళి చేసామంటారా డాల్లీ? మామ్, నువ్వు కూడానా? మీరిద్దరూ నా కోసం కొంచెం కొంచెం కంట్రోల్లో ఉండండి ప్లీజ్. డార్లింగ్, లుక్ దేర్. వావ్, వెరీ నైస్. హీస్ ఎ రిచ్ పర్సన్. ఇవన్నీ కార్తిక్ నాకు ఎప్పుడో చూపించాడు. ఓహో, ఇస్ ఇట్? వావ్, వాట్ ఏ బంగ్లా. డార్లింగ్, యు సీ దట్? వావ్. ఓహ్, సీ డార్లింగ్, వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. సత్ శ్రీకాల్. Oh. నాది కార్తీక్ కి బెహన్ వహీదా. తను పైన రెడీ అవుతుంది. आप आइए. Okay, अंदर आइए. come on, darling. आप भी आइए जी. आइए अंदर आइए. మా ఇల్లు. బేటీ. వావ్, సూపర్, రండి. ఫ్యాంటాస్టిక్, మార్వెలస్, బ్యూటిఫుల్ బేటీ, ఆర్కిటెక్చర్. కూర్చోండి. చెల్లి, బెహన్, మహి వాళ్ళకి కూల్ డ్రింక్స్ తీసుకురా. అయ్యో కూర్చోండి. మాది ఫాదర్. ఎస్. నానా, మన కార్తీక్ గాడి గర్ల్ ఫ్రెండ్ మహి. తను అమ్మీజాన్, తను అబ్బాజాన్. కూకోండి. కార్తీక్ మీ గురించి వివరంగా చెప్పినాడు. గంగా, ఏంటగారు? వీళ్ళు సామాన్లు అట్టుకొచ్చి అదిగో పైన ఉన్న గదిలో పెట్టు. అట్టగ బాబు. ఏసీ సరిపోయిందా? ఏటట గుడ్లాప్ తీసి వస్తున్నారా? కూకోండి. కూర్చోండి. एक मिनट. ఇది నా చెల్లి చిత్ర. అది నడవలేని మాట్లాడలేని మొగుడు హుస్సేన్ బోల్ట్. హుస్సేన్ బోల్టా? వాట్ ఎ పిటీ. एक मिनट. డ్రింక్స్ తీసుకోండి. యాక్చువల్లీ ఈయన పేరు ఆనంద్. కాళ్ళు కదపలేని, నోరు మెదపలేని ఈ దిక్కుమాల జబ్బు రాకముందు ఈయన హుస్సేన్ బోల్ట్ లో పరిగెత్తవాడు. అందుకే ఈయనందరూ హుస్సేన్ బోల్ట్ అంటారు. బట్ కార్తీక్ ఎప్పుడు మీ గురించి నాకు చెప్పలేదే. చెప్పలేదు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు బంగారం. కార్తీక్, ఏయ్, నేను చూడాలని ఎంత ఈగర్గా వెయిట్ చేశానో తెలుసా? కార్తీక్, చల్ ఇవన్నీ తర్వాత. ఫస్ట్ హాయ్ అంకుల్. come, Karthik. హాయ్ ఆంటీ. హాయ్. ప్లీజ్ సిట్ డౌన్ అంకుల్. ఓకే, కూర్చోండి. కూర్చో. జర్నీ ఎలా జరిగింది అంకుల్? బాగా జరిగింది బాబు. వాట్ ఇస్ దిస్ కార్తీక్? మీ ఫ్యామిలీ మెంబర్స్ లుక్స్, లాంగ్వేజెస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయేంటి? మామ్,
మామ్ ఏంటి మామ్? భిన్నత్వంలో ఏకత్వం దేశంలో ఉండాలి గాని ఇలా ఫ్యామిలీలో కాదే. బాగా చెప్పినారు. वाह वाह क्या बात है మీరందరూ సైలెంట్ గా ఉంటారా? అసలు ఏం జరిగిందంటే మా నాన్న రిటైర్డ్ మేజర్ మాణిక్యం శ్రీకాకుళంలో పుట్టి ఆర్మీలో చేరి పంజాబ్ లో మా అమ్మను పెళ్లి చేసుకుని అక్కడే మా అక్క పుట్టింది, నేను పుట్టాను. మా చెల్లి కడుపులో ఉన్నప్పుడు బజరంగి భాయిజాన్లో పాకిస్తాన్ పాప ఇండియాకు వచ్చినట్టు మా అక్క పంజాబ్ లో తప్పిపోయి పాకిస్తాన్ వెళ్ళిపోయింది. మా చెల్లెలు పుట్టాక అమ్మ చనిపోయింది. ఆ తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసాం. 5 years బ్యాకే ఫేస్బుక్ లో అక్క ఫేస్ గుర్తుపట్టిన నాన్న అక్కని ఇంటికి తీసుకొచ్చాడు. ఇక ఈయన మా బావగారు.